గుడ్ మార్నింగ్. ఇంకా వస్తారా? షుడ్ వి వెయిట్ ఫర్ 1 or 2 minutes? 1 minute. మీకు మొదట్లోనే చెప్పాను హౌ వీఆర్ గోయింగ్ టు డీల్ ద సిలబస్ని ఎలా డీల్ చేస్తామంటే ఫస్ట్ లెసన్స్ చెప్పుకుందాం అనుకున్నాం. అయితే 4 లెసన్స్లో నేను 3 లెసన్స్ చెప్పాను. 1 లెసన్ ఐ హావ్ కెప్ట్ ఇట్ ఓకే రిజర్వ్డ్ దట్ వీ విల్ డూ ఇట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ సమ్ గ్రామర్. ఓన్లీ లెసన్స్ చెప్పుకుంటున్నామని మీరు బోర్ ఫీల్ కాకుండా కొద్ది గ్రామర్ స్టార్ట్ చేద్దాం. ఒక 2-3 గ్రామర్ పాయింట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 4th లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈ గ్రామర్ కూడా ఎలా అంటే మీకు మొదట్లో చెప్పాను. మీ సిలబస్ ఒకసారి చూద్దాం సో దట్ యూ గెట్ అన్ ఐడియా. యా, దిస్ ఈస్ యువర్ సిలబస్. కనిపిస్తుందా మీకు? ఓకే, సో లెసన్ 1 మొత్తం మనకు 4 లెసన్స్ ఉన్నాయి. లెసన్ 1లో కర్బ్ ఇన్ ద స్కై, షార్ట్ ఫిక్షన్, ప్రోజ్, పొయిట్రీ, ఈ వరకు మనం 3 పాయింట్లు అయిపోయేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఏమంటే ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ కూడా మొత్తం 4 లెసన్స్లో ఉంది. ఓకే, ఫస్ట్ ప్రొనౌన్సియేషన్, కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి. ఆ తర్వాత వొవల్స్లో మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి. తర్వాత వొవల్స్లో డిఫ్థాంగ్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత లాస్ట్లో లెటర్స్ విత్ వేరియడ్ ప్రొనౌన్సియేషన్. సో ఈ 4 టాపిక్స్ మనము అయిపోజేసిన తర్వాత విల్ గో టు ద వొకాబులరీ, సారీ గ్రామర్కి పోతాం అన్నమాట. గ్రామర్లో నౌన్ ఉంది, ప్రొనౌన్ ఉంది, తర్వాత ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి, తర్వాత మెయిన్ వర్బ్స్ ఉన్నాయి. సో ఇది అయిన తర్వాత మళ్ళీ వొకాబులరీ. ఈ విధంగా మనము పాఠాలు చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సిలబస్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో నౌ టుడే విల్ స్టార్ట్ ప్రొనౌన్సియేషన్ లెసన్ 1. లెసన్ 1లో ప్రొనౌన్సియేషన్ అంటే ఏం చూద్దాం. అందుకే వాట్ డూ యూ మీన్ బై ప్రొనౌన్సియేషన్? ఈ ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ చూడండి, చాలా మంది ఈ స్పెల్లింగ్ తప్పు చేస్తూ ఉంటారు. ప్రొనౌన్ కాదు, ప్రొనౌన్ అనేది గ్రామర్లో వస్తుంది, నౌన్ ప్రొనౌన్ అనేది. కానీ ఇక్కడ ప్రొనౌన్సియేషన్, PRONUNCIATION ప్రొనౌన్సియేషన్ అనేది మనం కరెక్ట్గా స్పెల్లింగ్ కూడా నేర్చుకోవాలి. అండ్ వాట్ డూ యూ మీన్ బై ప్రొనౌన్సియేషన్? ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటి? కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ప్రొనౌన్సియేషన్? ప్రొనౌన్సియేషన్ అంటే ఏందో చెప్పగలరు ఎవరైనా? కెన్ ఎనీబడి టెల్ మీ? కనిపిస్తుందా మీకు? ప్లీజ్ రెస్పాండ్. హలో. ఎస్ సార్. కనిపిస్తుంది సార్. ఓకే, ప్రొనౌన్సియేషన్ అంటే ఏందో చెప్పండి చూద్దాం. వాట్ యు మీన్ బై ప్రొనౌన్సియేషన్? అసలు ఏం తెలియదా ప్రొనౌన్సియేషన్ గురించి? వర్డ్స్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? ఏమ్మా? వర్డ్స్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? ప్రొనౌన్స్ కాదు, ప్రొనౌన్సియేషన్. ఓకే, ప్రొనౌన్స్ కాదు, ప్రొనౌన్సియేషన్. ఎలా పలకాలి, ఎలా పలకాలి, ఏ పదాన్ని ఎలా పలకాలి. మనకు తెలుగులో ఈ ప్రాబ్లం లేదు. ఇంగ్లీష్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్స్. వై? బికాస్ లెట్ us కంపేర్ ఫస్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్. తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో కొద్దిగా మనము ఆలోచించామంటే తెలుగు మనం ఎలా రాస్తామో అలానే పలుకుతాం. ఓకే, తెలుగు తాకు ఏత్వము తెలుగు, తెలుగు అనే పలుకుతాం. తెలుగును తెలుగు అనో లేకపోతే తెలగానో ఇట్లా పలకడానికి అవకాశం లేదు. కానీ ఇంగ్లీష్లో మనం ఏమి రాస్తామో అది పలకము, ఎలా రాస్తామో అలా పలకము. అండ్ ప్రొనౌన్సియేషన్ వేరే ఉంటుంది. అదేవిధంగా రాసే స్పెల్లింగ్ ఓ రకంగా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఓ రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. బిఈజిఐఎన్, బిఈజిఐఎన్ ఎలా పలకాలి? మనకు తెలుసు బిగిన్ అనింది. మరి బిగైన్ అనొచ్చు కదా, జిఐ ఉంది కదా, బిగైన్ అనొచ్చు కదా, లేకపోతే బెగైన్ అనొచ్చు కదా, బే జిఐఎన్ గైన్, బెగైన్ అనొచ్చు కదా. అనం, బిగిన్ అని అంటాం. ఇట్లా చాలా ఓకే, చాలా పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ స్పెల్లింగ్ ఏంటి? PSYCHOLOGY. పి సైలెంట్ ఉంది,
పిసికాలజీ అనం మనం. ఓకే, సైకాలజీ అంటాం. ఇట్లా చాలా పదాలు మనం రాసేది ఒకటి ఉంటుంది, పలికేది ఒకటి ఉంటుంది. ఎందుకురా అంటే మనకు ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్ ఉన్నాయి? ఆల్ఫాబెట్ అంటే ఏబిసిడీలు ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్. 26 ఆల్ఫాబెట్ ఉన్నాయి. కానీ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి? సౌండ్స్ కూడా 26 ఉన్నాయా? లేవు, సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. మరి తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 56. మరి సౌండ్స్ ఎన్ని ఉన్నాయి? 56 ఉన్నాయి. 56 లెటర్స్, 56 సౌండ్స్. బట్ ఇంగ్లీష్లో 26 లెటర్స్ బట్ మెనీ సౌండ్స్. ఎన్ని సౌండ్స్ ఉన్నాయి అనేది మనకు చెప్తాను నేను ఇప్పుడు. ఓవల్స్ ఎన్ని ఉన్నాయి ఇంగ్లీష్లో? హౌ మెనీ ఓవల్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? 5. ఏఈఐఓయు. అది మీరు ఓకే, ఏఈఐఓయు కదా, వాటిని ఓవల్స్ అంటారు కదా. ఓవల్స్ అంటారు. కానీ ఓవల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి? ఓవల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి? ఓవల్స్ 5 ఉన్నాయి, ఓకే, నో ప్రాబ్లం. ఓవల్ సౌండ్స్ ఎన్ని ఉన్నాయి? ఇంటర్మీడియట్లో మీరు చదివారు కదా. హౌ మెనీ ఓవల్ సౌండ్స్ ఆర్ దేర్? 20 ఓవల్ సౌండ్స్ ఉన్నాయి. 20 ఉన్నాయి ఓవల్ సౌండ్స్. కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 24. ఓవల్స్ ఏమో 20, కాన్సనెంట్స్ ఏమో 24. మొత్తం 44 సౌండ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. 44 సౌండ్స్ ఉన్నాయి. బట్ ఆల్ఫాబెట్ దెర్ ఆర్ ఓన్లీ 26. సో ఈ 26 లెటర్స్తోనే మనము 44 సౌండ్స్ని పలకాలి. అందుకనే ఈ వేరియేషన్ అన్నట్టు. ఒక తావన ఏ పెడితే ఆ అంటాము, ఇంకో తావన ఏ అంటాము, ఇంకో తావన ఆ అంటాము. ఇవన్నీ డిఫరెంట్ సౌండ్స్. ఓకే, అందుకనే మనకు సౌండ్స్ అనేటివి పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనము ఈ ఈ చాప్టర్లో మనం ఏం చదవబోతున్నామంటే ఇంగ్లీష్ ఫొనీమ్స్. ఫొనీమ్స్లో కాన్సనెంట్ సౌండ్స్ గురించి మనం చదువుకోబోతున్నాము. కాన్సనెంట్ సౌండ్స్ గురించి మాత్రమే. బట్ బిఫోర్ దట్ ఫొనీమ్స్ అంటే ఏంటి, ఫొనెటిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం కొద్దిగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. Before we begin this section, let us do a quick recap of what you have already learned in school. స్కూల్లో, ఇంటర్మీడియట్లో మీరు ఆల్రెడీ చదువుకున్నారు. ఇది ఇట్స్ నాట్ ఏ న్యూ టాపిక్ ఫర్ యూ. కాకపోతే కొద్దిగా ఎక్కువ డీప్గా చదువుకోబోతున్నారు. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్, బట్ ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ ఇట్ ఆర్ నాట్. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ చదువుకున్నారా లేదా? ప్రొనౌన్సియేషన్ చదువుకున్నారు కదా. యూ నో వాట్ యాక్చువల్లీ ది ఫొనెటిక్స్. ఫొనెటిక్స్ అంటే ఏందో మీకు తెలుసు అన్నట్టు. Sounds are the basic building blocks of spoken language. Any language, for that matter of fact, speech is very important. మనము ఎన్నో భాషలకి అసలు లిపి లేదు అని మనం మీకు తెలిసే ఉంటుంది. కొన్ని భాషలకు లిపి లేదు, అంటే యూ కెనాట్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్కి లిపి లేదు. ఓకే, బట్ దే కెన్ స్పీక్. కాబట్టి ఏదైనా ఒక భాష ఉంది అంటే వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ సౌండ్. సౌండ్ ఇంపార్టెంట్. ఓకే, అంతేగాని లిపి ఉండాలి, అది రాయగలగాలి అనేది ఇంపార్టెంట్ కాదు. మాట్లాడగలగాలి, దట్ ఈస్ మోర్. సో మాట్లాడగలగాలి అంటే ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఈ స్పీచ్ అనేది సౌండ్. సౌండ్ అనేది ఇంపార్టెంట్. సో ప్రతి లాంగ్వేజ్కి కొన్ని సెట్ ఆఫ్ సౌండ్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మనకు 56 సౌండ్స్ ఉన్నాయి, బట్ ఇంగ్లీష్ వీ హ్యావ్ ఓన్లీ 44 సౌండ్స్. అలాగే తెలుగులో ఉన్నటువంటి సౌండ్స్ ఇంగ్లీష్లో ఉండకపోవచ్చు, ఇంగ్లీష్లో ఉండే సౌండ్స్ కూడా తెలుగులో ఉండకపోవచ్చు. మరి 44 ఉన్నాయి, 44 అన్ని 44 తెలుగులో ఉన్నాయంటే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, హౌ డు యూ ప్రొనౌన్స్ బిఏఎన్కే? బిఏఎన్కే ఎలా ప్రొనౌన్స్ చేస్తారు మీరు? బిఏఎన్కే. బ్యాంక్. బ్యాంక్. ఓకే, రైట్. బ్యాంక్, క్యాట్, ర్యాట్, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో అన్నిట్లో కూడా ఒక సౌండ్, ఓవల్ సౌండ్ ఒకటి ఉంది. ఏదిరా అంటే ఆ. ఈ ఆ అనే సౌండ్ తెలుగులో ఉందా? తెలుగులో ఉందా ఆ అనే సౌండ్? లేదు. ఏ ఉంది, ఏ ఏ ఐ ఉంది, కానీ ఆ అనే సౌండ్ లేదు. అందుకనే ఎవరన్నా మీరు బ్యాంక్ అనే పదాన్ని తెలుగులో రాయగలరా? రాయలేరు.
మీరు ఒకవేళ రాస్తే ఎలా రాస్తారంటే బాకు దీర్ఘం ఇచ్చి బాంకు అని రాస్తారు. లేదంటే బాకు దీర్ఘం ఇచ్చి యావత్ ఇస్తారు. బ్యాంకు అని రాస్తారు. అది బ్యాంకు కాదు, బాంకు కాదు, బ్యాంక్. బ్యాంక్ కెనాట్ బి రిటర్న్ ఇన్ తెలుగు. తెలుగులో మనం ట్రాన్స్క్రైబ్ చేయలేం. ఎందుకంటే బికాజ్ వీ డోంట్ హ్యావ్ దట్ సౌండ్. ఆ సౌండ్ అనేది లేనే లేదు. అలాగే తెలుగులో ఉన్న సౌండ్స్ కొన్ని ఇంగ్లీష్‌లో లేవు. అది కూడా మనం ఎందుకంటే 56 సౌండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞ, జ్ఞ, ని ఈ సౌండ్స్ ఇంగ్లీష్‌లో లేనే లేవు. ఓకే. మనం జ్ఞానము అంటాం. జ్ఞానము అనేది ఇంగ్లీష్‌లో ఎలా రాస్తాము? మేబీ వి కెన్ రైట్ జీఎన్ఏ జ్ఞానం అయితది. జ్ఞానం అయితే కాదు. ఓకే. కాబట్టి కొన్ని కొన్ని సౌండ్స్ అదే విధంగా ల ఈ సౌండ్ కూడా ఇంగ్లీష్‌లో లేదన్నట్టు. ఇట్లా చాలా సౌండ్స్ ఇంగ్లీష్‌లో లేవు. తెలుగులో ఉన్న సౌండ్స్ ఇంగ్లీష్‌లో లేవు. ఇంగ్లీష్‌లో ఉన్న సౌండ్స్ తెలుగులో లేవు. అంటే ప్రతి లాంగ్వేజ్‌కి కొన్ని సెట్ ఆఫ్ సౌండ్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్‌లో తీసుకున్నామంటే కొన్ని సౌండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ళ, ళ ఇది కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేయడం నాకు కూడా రాదు. ఓకే. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే. కഴగం, కഴగం ఈ సౌండ్ తెలుగులో లేదు. ఓకే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్ ఫర్ తెలుగు పీపుల్. తెలుగు పీపుల్‌కి ప్రొనౌన్స్ చేయడం అస్సలే రాదు. అలాగే కొన్ని సౌండ్స్ బెంగాలీలో ఆహ్, ఆహ్, ఏ సౌండ్ అంటే వా సౌండ్ లేదు. వా. మనం చాలా ఈజీగా ప్రొనౌన్స్ చేస్తాం వా అనేది. బెంగాలీస్‌కి వా సౌండ్ లేనే లేదు. ఎక్కడైనా వా అని వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ వ్యాన్ అంటే వాళ్ళు బ్యాన్ అంటారు. ఓకే. వేర్ ఆర్ యూ అంటే బేర్ ఆర్ యూ అంటారు. బికాజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొనౌన్స్ భాష వా సౌండ్. వా సౌండ్ అనేది వాళ్ళు ప్రొనౌన్స్ చేయడం అనేది రానే రాదు. అట్లా ప్రతి భాషలోనూ కూడా కొన్ని సౌండ్స్ అనేటివి ఉంటాయి. ఆ సౌండ్స్ మనం చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాం. సౌండ్స్ ఇప్పుడు మనం విజిల్ ఏస్తాం. అది కూడా ఒక సౌండే. విజిల్ ఏస్తారు కదా! అది కూడా ఒక సౌండే. కాబట్టి అందరికీ రాదు. విజిలేయడం అందరికీ రాదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. ఇన్ ద సేమ్ వే బెంగాలీలకి వా అనే సౌండ్ పలకడం ఎందుకంటే దే నెవర్ ప్రాక్టీస్డ్ ఇట్. వాళ్ళు ఎప్పుడూ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి వాళ్ళు ప్రొనౌన్స్ చేయడం చాలా కష్టమైతది. బట్ తెలుగు పీపుల్‌కి చాలా వరకు ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని సౌండ్స్ ప్రొనౌన్స్ ఎందుకంటే 56 సౌండ్స్ ఉన్నాయన్నట్టు. అలాగే సాంస్క్రిట్‌లో కొన్ని సౌండ్స్ ప్రొనౌన్స్ చేయడం చాలా కష్టం అన్నట్టు. ఓకే. బికాస్ దే హావ్ సెట్ ఆఫ్ సౌండ్స్. సో సౌండ్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజ్. సో ఏ లాంగ్వేజ్ కానీ స్పోకెన్ లాంగ్వేజ్ ముఖ్యంగా స్పోకెన్ లాంగ్వేజ్‌కి సౌండ్స్ అనేటివి దే ఆర్ బిల్డింగ్ బ్లాక్స్. సౌండ్స్‌తోనే మనం భాష అనేది ఏర్పడుతది. ద ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ ఐపీఏ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ సింబల్స్ రిప్రజెంటింగ్ ఆల్ ద స్పీచ్ సౌండ్స్ యూజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషల్లోని సౌండ్స్‌ని మనం ఈ ఐపీఏ ద్వారా రాయొచ్చు. ఇంటర్నేషనల్ ఫొనెటిక్స్ ఆల్ఫాబెట్ అండ్ ప్రతి సౌండ్‌కి ఒక సింబల్ ఇచ్చారన్నట్టు. ఈ ఈ సింబల్స్ ద్వారా మనం ఏ భాషలో ఉన్న సౌండ్స్ అయినా సరే ఈ ఈ లిపి ఒక ఐపీఏ సింబల్స్ ద్వారా మనం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవ్రీ లాంగ్వేజ్ యూజెస్ ఎ స్మాల్ సెట్ ఆఫ్ డిస్టింక్ట్ సౌండ్స్ కాల్డ్ ఫోనిమ్స్. ఫోనిమ్ అంటే ఏమంటే ఒక డిస్టింక్ట్ సౌండ్, ఒక డిస్టింక్ట్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చూడండి 56 సౌండ్స్ కూడా దే ఆర్ డిస్టింక్ట్, దే ఆర్ సెపరేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఈ, ఈ, ఉ, ఊ వీటన్నిటిని కూడా ఫోనీమ్స్ అంటాం. ఓకే. సో ఆల్ఫాబెట్ అంటే 26 ఉన్నాయి. ఫోనీమ్స్ మనకు 46 ఉన్నాయి ఇంగ్లీష్‌లో. అర్థమైందా మీకు? ఫోనీమ్స్ అంటే సౌండ్స్. ఆల్ఫాబెట్ అనేది రైటింగ్ సింబల్స్. దే ఆర్ డిఫరెంట్. ఫోనీమ్స్ ఆర్ డిఫరెంట్. దట్ ఆర్ మీనింగ్‌ఫుల్ టు దట్ పర్టిక్యులర్ లాంగ్వేజ్. సో ఈ ఫోనీమ్స్ అనేటివి దే డిఫర్ ఫ్రమ్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్. కొన్ని భాషల్లో 56 ఉన్నాయి. కొన్ని భాషల్లో 44 ఉన్నాయి. కొన్ని భాషల్లో 80 ఉండొచ్చు. ఈవెన్ 80 సౌండ్స్ ఉన్న లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. Okay, we can use IPS symbols to represent phonemes and the pronunciation of the words of a particular language. And these IPS symbols can be used to represent phonemes. ఆ phonemes and represent చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు. The pronunciation of the words of a particular language. ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ఇవి ఉపయోగించి ఒక సౌండ్ని ఎలా పలకచ్చు అని మనం రాసుకోవచ్చు. సౌండ్స్ని రాయొచ్చు అన్నట్టు. దిస్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్ కాల్డ్ ఫనిమిక్ ట్రాన్స్క్రిప్షన్. ఈ రిటర్న్ రిప్రజెంటేషన్నే ఫనిమిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది చెప్తాం అన్నట్టు. అండ్ ఈజ్ యూస్ఫుల్ టూల్ ఇన్ లెర్నింగ్ టు ప్రొనౌన్స్ వర్డ్స్ కరెక్ట్లీ.
మా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పదాలు ఎలా పలుకుతామో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓ పదం చెప్తాను, రాసుకోండి అందరూ కూడా. ఎవ్రీబడి టేక్ యువర్ నోట్‌బుక్. అందరి దగ్గర నోట్‌బుక్ ఉందా? మీరు క్లాస్‌కి వచ్చే ముందు ఒక నోట్స్ ముందర పెట్టుకోండి. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మీరు రాసుకోవాలి అప్పటికప్పుడు. ఓకే. ఇప్పుడు నేను ఒక పదం చెప్పబోతాను. రాసుకోండి. స్పెల్లింగ్ మాత్రమే చెప్తాను. ప్రొనౌన్సియేషన్ చెప్పను. మీరు దాని ప్రొనౌన్సియేషన్ ఏదో కనుక్కోవాలి. ఓకే. ఆర్ఈఎన్ రేపు చెప్పాలి నాకు. ఆర్ఈఎన్ డిఈజెడ్ విఓయుఎస్ విఓయుఎస్ ఆర్ఈఎన్ డిఈజెడ్ విఓయుఎస్ ఆర్ఈఎన్ డిఈజెడ్ విఓయుఎస్. ఇది స్పెల్లింగ్ రాసుకున్నారు కదా. దీన్ని ఎలా పలకాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? వీ కెన్ గో టు ద డిక్షనరీ. డిక్షనరీలో ఉంటే మీ దగ్గర డిక్షనరీ ఉంటే పోవచ్చు, లేదంటే ఈవెన్ గూగుల్లో కూడా మనకు డిక్షనరీలు దొరుకుతాయి. గూగుల్లో కొడితే దాని పక్కన ఫనిటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యూనివర్సిటీ ఇదా ఉంది కదా, ఈ విధంగా ఉంటుంది. దీన్ని బట్టి ఇది ఎలా పలకాలి అనేది మనం నేర్చుకోవచ్చు. అయితే ఈ సింబల్స్ మీకు రావాలి. ఈ సింబల్స్ వస్తే మీరు ఆ పని చేయొచ్చు అన్నట్టు. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే. సో సచ్ ఏ ట్రాన్స్క్రిప్షన్ ఇస్ ప్లేస్డ్ బిట్వీన్ 2 ఫార్వర్డ్ స్లాషెస్. సో ఎక్కడున్నా మనం ఫోనీమ్స్ వచ్చాం. దిస్ రిటర్న్ రిప్రజెంట్ కాల్ ఫోనెమిక్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పాం. అండ్ ఈజ్ యూస్ఫుల్ టూల్ ఇన్ లెర్నింగ్ టు ప్రొనౌన్స్ వర్డ్స్ కరెక్ట్లీ. సచ్ ఏ ట్రాన్స్క్రిప్షన్, ఇలా ట్రాన్స్క్రైబ్ అంటే ట్రాన్స్క్రైబ్ అంటే ఏంటి? ఆ సౌండ్ని అక్షర రూపంలో పెట్టడం. ఆ ట్రాన్స్క్రిప్షన్ మనం ఏమన్నాము? ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఇది ఎప్పుడు 2 లైన్లు, 2 స్లాషెస్ అన్నట్టు, ఫార్వర్డ్ స్లాషెస్. ఇలా 2 ఫార్వర్డ్ స్లాషెస్ మధ్యలో ఉంటుంది అన్నట్టు. ద వర్డ్ యూనివర్సిటీ కెన్ బి ట్రాన్స్క్రైబ్డ్. యూనివర్సిటీని ఎలా ట్రాన్స్క్రైబ్ చేయొచ్చు అంటే చూడండి, ఫస్ట్ సౌండ్ వచ్చి యా. ఇది జే కాదు, ఇది యా. యా పక్కన ఊ. సో యా పక్కన ఊ పెడితే ఏమవుతుంది? యూ ని వ సి టి యూనివర్సిటీ. ఇలా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇచ్చినటువంటి పదం ఆర్ఈఎన్డిఈజెడ్విఓయుఎస్ కూడా ఈ అక్షరాలు వస్తే మీరు డిక్షనరీకి పోయి అది ఎలా పలుకుతారో మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లేటెస్ట్ ట్రై. రేపు మీరు గూగుల్లో, ఇప్పుడు ఈ క్లాస్ అయిపోతేనే గూగుల్లో సెర్చ్ చేసి ఇది ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నేర్చుకోండి. నేర్చుకొని నేను రేపు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ కూడా నాకు చెప్పాలి. దెన్ దెర్ ఆర్ 44 సౌండ్స్ ఫోనీమ్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని సౌండ్స్ ఉన్నాయి? 44 సౌండ్స్ ఉన్నాయి. ఓకే, దీస్ సౌండ్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ కాన్సనెంట్స్ అండ్ వవల్స్. ఈ 44 సౌండ్స్ని మనము 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి కాన్సనెంట్స్ అండ్ వవల్స్. ఓకే, మరి కాన్సనెంట్స్ ఏంటివి, వవల్స్ ఏంటివి? మళ్ళీ కాన్సనెంట్స్ని మళ్ళీ మనము డివైడ్ చేయొచ్చు. ఏ రకంగా డివైడ్ చేయొచ్చు? మొత్తం 5 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ప్లాజివ్స్, ఫ్రికటివ్స్, అఫ్రికేట్స్, నాజల్స్, అప్రాక్సిమెంట్స్. వోవల్స్ని కూడా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్. సో ఈ ఫస్ట్ సెమిస్టర్లో మీరు ఇవన్నీ నేర్చుకోబోతున్నారు. సో ఏమేమి నేర్చుకోబోతున్నారు? కాన్సనెంట్ సౌండ్స్ నేర్చుకోబోతున్నారు, వోవల్స్ మోనోఫ్థాంగ్స్ నేర్చుకోబోతున్నారు, డిఫ్థాంగ్స్ నేర్చుకోబోతున్నారు. సెకండ్ సెమిస్టర్ పోయిన తర్వాత మళ్ళీ వేరే ఉంటాయి అన్నట్టు. In each lesson, we will focus on certain types of sounds. Learning to recognize and produce these sounds will help you improve your pronunciation of English words. Okay. ఇప్పుడు ఈ కాన్సనెంట్ సౌండ్స్ గురించి మీకు ఇంకొక యాడ్ చేశాను, అది చూపిస్తాను మీకు. యా, ఇది పీపీటీది. ఈ పీపీటీలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. సౌండ్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నవే చెప్పుకున్నాం మనము. ఓకే, దానికంటే ముందు ఈ కాన్సనెంట్ సౌండ్స్ గురించి చెప్పుకుందాం. కాన్సనెంట్ సౌండ్స్ కెన్ బి డిస్క్రైబ్డ్ త్రూ 3 కేటగిరీస్. 3 కేటగిరీలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చి వాయిస్డ్, వాయిస్లెస్. ఫర్ ఎగ్జాంపుల్, వాయిస్డ్ అంటే ఏంటి, వాయిస్లెస్ అంటే ఏమరా అంటే కొన్ని కాన్సనెంట్స్ పలికేటప్పుడు మన ఈ వోకల్ కార్డ్స్ అనేటివి ఉంటాయి ఈడ లోపల. ఓకే, అవి వైబ్రేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇప్పుడు చెప్తాను. మీకు ఇది కనిపిస్తుందా? ఓకే, ఎస్, హలో. ఓకే, ఇప్పుడు మీ వేల్ని ఈ భాగంలో కనిపిస్తుందా? ఈ భాగంలో ఇలా పెట్టుకోండి 2 వేళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన సౌండ్ మీరు ప్రొనౌన్స్ చేయండి అందరు కూడా. ఓకే, ప, ప, బ,
ప బ ప బ అన్నప్పుడు ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి నాకు. ప బ కొద్దిగా మ్యూట్ చేసుకోండి, నాకేం వినిపించాల్సిన అవసరం లేదు, జస్ట్ యూ ప్రాక్టీస్. రిజ్వానా ప అన్నప్పుడు ఇక్కడ పెద్ద వైబ్రేషన్ ఉండదు, ప ప. కానీ బా అన్నప్పుడు చూడండి, బ బ అన్నప్పుడు ఆ వైబ్రేట్ అవుతుంది అన్నట్టు. సో ఇలా వైబ్రేట్ అయితే అది వాయిస్డ్, వైబ్రేట్ కాకపోతే వాయిస్లెస్. ద ఫస్ట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ we need to know about a consonant is its voicing. Is it voiced or voiceless? Voiced consonants like za, wa, the vocal folds vibrate. ఈ vocal cords vibrate అయితే. For voiceless sounds like sa, చూడండి sa, sa అన్నప్పుడు ఎటువంటి వైబ్రేషన్ లేదు. బట్ za, za, sa, za, za అన్నప్పుడు వైబ్రేట్ అవుతాయి. సో వైబ్రేట్ అయితేనేమో వాయిస్డ్, వైబ్రేట్ కాకపోతేనేమో వాయిస్లెస్. ద వోకల్ ఫోల్డ్స్ ఆర్ హెల్డ్ అపార్ట్ టు లెట్ ఎయిర్ పాస్ త్రూ. దెన్ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకునే ఈ కాన్స్టెంట్స్ డివైడ్ చేస్తూ ఉంటాం. అవేంటివరా అంటే, ద సెకండ్ థింగ్ వీ నీడ్ టు నో అబౌట్ కాన్స్టెంట్స్ ఈస్ వేర్ ద అబ్స్ట్రక్షన్ ద వోకల్ ట్రాక్ట్స్ అక్కర్. వీ కాల్ దట్ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. ఓకే, బిఫోర్ దట్ ఇది మీకు అర్థం కావాలంటే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ వోవల్ అండ్ కాన్సనెంట్? వోవల్ కి కాన్సనెంట్స్ కి తేడా ఏంటి? బేసిక్ డిఫరెన్స్ కెన్ ఎనీబడి టెల్ మీ? వోవల్ అంటే ఏంటి, కాన్సనెంట్ అంటే ఏంటి? చెప్పండి అమ్మా, సంబడి షుడ్ స్పీక్, దెన్ ఓన్లీ ఐ కెన్ గో ఫార్వర్డ్. వోవల్ అంటే ఏంటి, కాన్సనెంట్ అంటే ఏంటి? మీకు తెలిసింది చెప్పండి, తప్పైనా పర్లేదు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్. యాక్చువల్గా తప్పు చెప్పడం ద్వారానే మనం నేర్చుకుంటాం. దట్ మీన్స్ యు ఆర్ థింకింగ్. మీరు ఏదైనా తప్పు చెప్పినారంటే మీరు దానిపైన ఆలోచిస్తున్నారని అర్థం. ఏమీ చెప్పలేదంటే మీరు అసలు వింటున్నారా లేదా అనే డౌట్ వస్తుంది నాకు. చెప్పండి, వాట్ డూ యూ మీన్ బై వోవల్? వోవల్ అంటే ఏంటి, కాన్సనెంట్ అంటే ఏంటి? ఎవరు మాట్లాడరా? ఖచ్చి చెప్పినారా సార్కు ఏమన్నా? Vowel have particular sounds, sir. ఓకే, కాన్సనెంట్స్ ఆల్సో హ్యావ్ పర్టికులర్ సౌండ్స్. కాన్సనెంట్స్ కూడా పర్టికులర్ సౌండ్ ఉంటుంది, వోవల్స్ కూడా పర్టికులర్ సౌండ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్? వోవల్ అంటే ఏంటి, కాన్సనెంట్ అంటే ఏంటి? కెన్ ఎనీబడి ట్రై? ఇంకెవరైనా ప్రయత్నించండి. ఓకే, నేను చెప్తున్నా ఇక మీరు చేతులు ఎత్తేసారు ఇక మాకు రావని. ఇవన్నీ కొన్ని బేసిక్ థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్. ఓకే, వోవల్ అంటే ఏమన్నా అంటే, వోవల్ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు గాలి ఫ్రీగా ఊపిరితిత్తుల్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఫ్రీగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని వోవల్స్ మనం ట్రై చేద్దాం. ఆ అంటే ఇది ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే నాలుకని ఒక పర్టికులర్ పొజిషన్లో పెట్టేసి గాలిని బయటికి ఊదడమే. అంతే, ఎంతసేపు అన్నా ఊదచ్చు. మీ ఊపిరితిత్తులో ఎంత గాలి ఉంటే అంత గాలి బయటకు వచ్చేంత వరకు ఆ సౌండ్ వస్తూనే ఉంటుంది. ఈ ఊ ఏ ఓ. ఓకే, మరి కాన్సనెంట్స్ అంటే? కాన్సనెంట్స్ అన్నప్పుడు అసలు గాలి బయటికి రానే రాదు. దేర్ యాక్చువల్లీ స్టాప్స్. గాలిని ఎక్కడో చోట ఆపేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదేం సౌండ్ చెప్పండి? కెన్ ఎనీబడి గెస్ వాట్ ఈస్ దిస్ సౌండ్? కా. యాక్చువల్గా కా అనేది దే ఆర్ నాట్ సౌండ్స్. సౌండే లేదు అసలు. గాలిని ఆపేస్తున్నాం. ఆపేసి దానికి పక్కన మళ్ళీ వోవల్ చేరుస్తున్నాం. ఆ క ఆ కా అవుతుంది. ఒకవేళ కా ఈ తీసుకున్నాం అనుకోండి, కీ అవుతుంది. కీ, కో, కై,
కో, కౌ. ఓకే. సో మళ్ళీ కాన్సనెంట్స్ అనేటివి సౌండ్స్ గానే కావు. దే ఆర్ స్టాప్స్. గాలిని ఒక చోట ఆపేస్తాం. గాలిని ఒక చోట ఆపేసి మళ్ళీ ఆ తర్వాత వవల్ని తీసుకొని మనం సౌండ్ బయటకు వస్తుంది. సో కాన్సనెంట్స్ అనేటివి ఓ రకంగా బ్రేక్స్ అన్నట్టు. ఇప్పుడు వైలిన్ వాయించినప్పుడు రంధ్రాలు ఉంటాయి కదా, సారీ పిల్లనగురు వాయించేటప్పుడు రంధ్రాలు ఉంటాయి. గాలి బయటికి రాకుండా ఆపేస్తూ ఉంటాం, టక్కని ఏలు పెట్టేసి ఆపుతాం, అప్పుడు డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఇది కూడా అంతే. మన సౌండ్స్ కూడా ఫ్రీగా వచ్చేటి ఓవల్స్, గాలిని ఒక చోట ఆపేస్తాం, దాన్ని కాన్సనెంట్స్ అంటాం. ఓకే. సో ఈ కాన్సనెంట్స్ మనం ఎలా వేరియేషన్ చేస్తాం అంటే ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. ఎక్కడ మనం గాలిని ఆపుతున్నాము, ఎక్కడ మనం గాలిని ఆపుతున్నాం. కొన్ని కొన్ని సౌండ్స్ కొన్ని కొన్ని చోట్ల గాలిని ఆపుతాం. ఓకే. కొన్ని కొన్ని పద్ధతుల్లో గాలిని ఆపుతాం. వాటిని బేస్ చేసుకొని మనము వీటిని చెప్తాం అన్నట్టు ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. నెక్స్ట్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే ఏమిటంటే the manner of articulation means how the sound is made using the different places of articulation, tongue placement, whether the sound is voiced or unvoiced, and the amount of air needed. సో ఏ విధంగా మనం ఆ సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తున్నాము, ఏ విధంగా గాలి బయటకు వస్తుంది, ఏ విధంగా గాలి బయటకు వస్తుంది, ఒకేసారి బయటకు వస్తుందా, స్లోగా వస్తుందా, లీక్ అవుతుందా, ఇవన్నీ కూడా మనం చెప్పుకోబోతున్నాము. దీని తర్వాత మీకు ఒక ఇది చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, స్పీచ్ ఆర్గాన్స్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడాలంటే మనకు ఏవి మనకు అవసరమైతాయి, మన నోట్లో ఏ భాగాలు అవసరమైతాయి, ఆ భాగాలు ఏంటివి అనేది మనం చూద్దాం. ద వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ మౌత్ వి యూజ్ ప్రొడ్యూస్ స్పీచ్ సౌండ్స్ ఆర్ కాల్డ్ ద స్పీచ్ ఆర్గాన్స్. స్పీచ్ ఆర్గాన్స్ ఆర్ ఆర్టికులేటర్స్ ప్రొడ్యూస్ ద సౌండ్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఆర్గాన్స్ యూస్ ఫర్ స్పీచ్ ఇంక్లూడ్ లిప్స్. ఫస్ట్ లిప్స్. మరి లిప్స్ కూడా అవసరం సార్, లిప్స్ లేకపోతే ఏమైతుంది, మనం సౌండ్స్ ప్రొడ్యూస్ చేయలేమా? ఫర్ ఎగ్జాంపుల్ ప. ప అనేది ఎలా పలుకుతాం? రెండు లిప్స్ని గట్టిగా మూసేస్తాం అన్నట్టు, ప. లిప్స్ మూయకుండా పా పలకండి చూద్దాం. లిప్స్ని తెరిచి అలా నోరు తెరిచి పా అని పలకండి చూద్దాం. ఇట్స్ ఇంపాసిబుల్. ట్రై చేయండి ఎవరైనా. కెన్ ఎనీబడి? ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ ఉంటే కనుక అన్మ్యూట్ చేసి మాట్లాడండి. పెదవులు తాకకుండా, రెండు పెదవులు దూరంగా ఉండాలి, నోరు తెరుచుకోవాలి. నోరెట్టి తెరుచుకొని పా పలకాలి. పా కానీ బా కానీ, ఈవెన్ పా బా, బా అయినా పర్లే. లిప్స్ లేకుండా పా కానీ బా కానీ పలకగలరా నోరు తెరుచుకొని? No, sir. ఇంపాసిబుల్. No, sir. ఇంపాసిబుల్. కాబట్టి లిప్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రొనౌన్సియేషన్. దెన్ టీత్. టీత్ అవసరమా? టీత్ లేకపోతే మనం పలకలేమా? టీత్ కూడా అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్ ట. ట. నాలుక మన పంటిని తాకుతుంది. పంటిని తాకి మనము ట అనే సౌండ్ ప్రొనౌన్స్ చేస్తాం. త. ఈవెన్ త. త. టీత్ లేకుండా అంటే తా అనే సౌండ్ పలకలేం. త, ద, జ, కొన్ని సౌండ్స్ ఉన్నాయి, వాటిని పలకలేమన్నట్టు. సో టీత్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దెన్ ఆల్వియోలార్ రిడ్జ్. ఆల్వియోలార్ రిడ్జ్ అంటే ఏమరా అంటే ఈ పంటికి ఆ వెనకాల సాఫ్ట్ ఇది ఉంటుంది కదా, ఆ మధ్యలో ఉండే రిడ్జ్, దాన్ని ఆల్వియోలార్ రిడ్జ్ అంటాం. దెన్ హార్డ్ ప్యాలెట్ అంటే ఇంకా కొద్దిగా వెనక్కి. తర్వాత వీలం అంటాం, సాఫ్ట్ ప్యాలెట్. దీని లోపల పోయే కొద్ది పై భాగం కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. ఆ తర్వాత మీరు వేలు పెట్టుకొని చూడండి. ఓకే. ఫస్ట్ మొదటి భాగం ఏమో కొద్ది హార్డ్ ఉంటుంది, లోపలికి పోయే కొద్ది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఆ సాఫ్ట్ ప్యాలెట్ని వీలం అనేది అంటాం. దెన్ ఉవల. ఉవల అంటే ఏమరా అంటే చాలా ఇంకా వెనక్కి పోయే కొద్దీ మెత్తగా ఉంటుంది, ఉవల అంటాం. దెన్ గ్లాటిస్. గ్లాటిస్ అంటే ఈ వోకల్ కార్డ్స్ అంటాం కదా, ఆ వోకల్ కార్డ్స్ అండ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద టంగ్. ఇది ఒక బొమ్మ రూపంలో కూడా ఉంది, మీకు చూపిస్తాను. యా. ఫస్ట్ చూడండి లిప్స్, ఈ రెండు లిప్స్. తర్వాత టీత్, అప్పర్ టీత్, లోయర్ టీత్. ఇంకా టంగ్ పొజిషన్కి వచ్చా అంటే టిప్ ఆఫ్ ద టంగ్ అంటాం దీన్ని. దీని ఏమంటాము? టంగ్. ఇది టంగ్, ఇది టిప్ ఆఫ్ ద టంగ్. ఫ్రంట్, బ్యాక్, రూట్. ఫ్రంట్, బ్యాక్, రూట్. ఇంకా పై భాగం, ఈ పై భాగంలోకి వస్తే దీన్ని ఆల్వియోలార్ రిడ్జ్ అంటాం. అంటే పంటికి దీనికి ఒక జాయింట్ అన్నట్టు, ఆ పాయింట్ని ఆల్వియోలార్ రిడ్జ్ అంటాం. కొద్దిగా వెనక్కి పోతే హార్డ్ ప్యాలెట్ అంటాం.
ఇంకా కొద్దిగా వెనక్కి పోతే వీలం అంటాం. ఇంకా కొద్దిగా వెనక్కి పోతే ఉవ్వల, కొండ నాలుక అంటాం కదా. ఓకే, వేలాడుతూ ఉంటుంది ఇది భాగం. మీరు బాగా నోరు తెరిచి అద్దం ముందు నిలబడుకొని బాగా నోరు తెరిచి చూస్తే ఇది కొద్దిగా వేలాడుతూ కనిపిస్తుంది. దీన్ని ఉవ్వల అంటారు. సో ఈ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. దెన్ నాస్ట్రిల్, ఈవెన్ ముక్కు కూడా మనకు కొన్ని అవసరం. కొన్ని సౌండ్స్ ప్రొనౌన్స్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ మా, నా, ముక్కు మూసుకొని మా అనండి, మా మా సౌండ్ రాదు. ఎందుకంటే ముక్కు ద్వారా మనం గాలిని వదిలిపెట్టాలి. సో ముక్కు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మా, నా, ఇవి ముక్కు ద్వారా పలుకుతాం. ఇంకా కొద్దిగా లోపలికి వస్తే మనకు కనిపించని భాగాలు కొన్ని ఉన్నాయన్నట్టు. ఓకే, దీన్ని ఎపిగ్లాటిస్ అంటాం. ఎపిగ్లాటిస్ ఇక్కడ కొద్దిగా ఇది మనకు కనపడదు, ఇది ఎక్స్రే తీస్తే కనిపించవచ్చు మనకు. ఇంకా వోకల్ ఫోల్డ్స్, ఇది వోకల్ ఫోల్డ్స్ అన్నట్టు. ఇది మూసుకొని ఉంటుంది. ఇది మనం మాట్లాడేటప్పుడు తెరుచుకోవడము మూసుకోవడము జరుగుతూ ఉంటుంది అన్నట్టు. దీన్ని వోకల్ ఫోల్డ్స్ అంటారు. వోకల్ కార్డ్స్ అని కూడా అంటారు. ఈ భాగాన్ని, ఈ వోకల్ కార్డ్స్ ఉన్న భాగాన్ని లారింగ్స్ అని కూడా అంటారు. ఏమంటారు? లారింగ్స్. ఇది లాస్ట్ వచ్చి గ్లాటిస్. గ్లాటిస్ అనేది పూర్తిగా వోకల్ కార్డ్స్ కింద ఉంటుంది. ఇది చూడండి, ఇట్లా ఒక కన్ను లాగా ఉంది కదా. ఓకే, ఈ దీన్ని గ్లాటిస్ అనేది అంటాం. ఓకే, దీన్ని గ్లాటిస్. సో ఇన్ని భాగాలు మనకు మాట్లాడడానికి సహాయం చేస్తాయి. అర్థమైందా ఇది? ఈ భాగాలన్నీ కూడా బయట మనకు కనిపించే భాగాలు అయితే లిప్స్ కనిపిస్తాయి, టీత్ కనిపిస్తాయి, ఇంకా టంగ్ కనిపిస్తుంది. టంగ్లో టిప్పు, ఫ్రంట్, బ్యాక్, రూట్. ఈ బ్యాక్ పార్ట్ కనిపించకపోవచ్చు, కానీ ఫ్రంట్ బ్యాక్ వరకు మనము బాగా నోరు తెరిస్తే కనిపిస్తాయి ఇవి. ఇంకా ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ అంటే మనం తినే ఆహారం కానీ గాలి కానీ దీని ద్వారా పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇంకా పై భాగం, ఓకే, పై భాగం అంటే నాలుక పై భాగం ఉంటుంది కదా. దీన్ని మళ్ళీ మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఫ్రంట్ భాగాన్నేమో ఆల్వియోలార్ రిడ్జ్ అంటాము. కొద్దిగా వెనక్కి పోతే హార్డ్ భాగం, ఇది గట్టిగా ఉంటుంది. ఓకే, ఇంకొద్దిగా వెనక్కి పోయే కొద్దీ ఇది మెత్తగా ఉంటుంది అన్నట్టు. మెత్తగా ఇట్లా వెనక్కి ఇట్లా తోస్తే వెనక్కి పోతూ ఉంటుంది. దీన్నే సాఫ్ట్ ప్యాలెట్ అంటాం, లేకపోతే వీలం అంటాం. ఇంకా కొద్దిగా వెనక్కి పోతే ఉవ్వల అంటాం. సో మనం గాలిని పీల్చుకుంటే ఇది ఇలా వస్తా అంటాం. 2 దారులు కలిసిపోతాయి. ఓకే, మనం తినే ఆహారం కూడా ఇదే ఒకే దారిలో పోతుంది. కాకపోతే ఇక్కడ ఈ ఊపిరితిత్తులు పోయేది ఇది ఉంటుంది కదా, ఎపిగ్లాటిస్ అంటే ఇది మూసుకునేస్తుంది. మూసుకున్నప్పుడు ఆహారం ఇక్కడి నుంచి పోతుంది. మన గాలి పీల్చుకొని వదిలేటప్పుడు ఇది ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఒక చాలా ఇది ఒకవేళ మనం తినేటప్పుడు ఇది తెచ్చుకునేది అనుకోండి, ఆహారము ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతాయి. అప్పుడు దగ్గులు, తుమ్ములు వచ్చి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక్కోసారి మనం మాట్లాడేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు నీళ్ళు కూడా దీంట్లోకి ఒక్కోసారి పోతుంటాయి. పోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఓకే, తుమ్ములు వస్తుంటాయి, దగ్గు వస్తుంటుంది. అదంతా బయటకు వచ్చేంత వరకు మనం చాలా ఇబ్బంది పడతాం. నెత్తిని కొడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే, ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఒక్కోసారి మూసుకోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తినేటప్పుడు మాట్లాడడం, ఎందుకంటే మనం తినేటప్పుడు ఆహారము ఇలా వెళ్ళాలి, మాట్లాడేటప్పుడు ఇది ఓపెన్ కావాలి. మనం తింటూ నీళ్ళు తాగుతూ మాట్లాడినాం అనుకోండి, ఇది ఓపెన్ అయిపోతుంది, ఇది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఆహారం కానీ నీళ్ళు కానీ దీంట్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనం ఏదో ఒక పని చేయాలి. తినడమన్నా చేయాలా, మాట్లాడమన్నా చేయాలి. మాట్లాడుతున్నప్పుడు తినకూడదు, తినేటప్పుడు మాట్లాడకూడదు. ఓకే, కారణం ఇదే అన్నట్టు. అర్థమైందా? ఇది ఈ డయాగ్రామ్ అర్థమైందా? నౌ నెక్స్ట్ లెట్ us గో టు ఇవి కాన్స్టెంట్స్. మొత్తం ఈ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇది కొద్దిగా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. మీరు అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టాప్స్. స్టాప్స్ అంటే ఏమంటారంటే దీన్నే ప్లాజివ్స్ అని కూడా అంటారు. ఓకే, ప్లాజివ్స్ అని కూడా అంటారు. ఇవన్నీ చూడండి, ఇవి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. ఈ పైన ఉన్నదేమో ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. ఎక్కడ మనము బైలేబియల్ అంటే మనం రెండు పెదాల ద్వారా సౌండ్స్ వస్తే గన వాటిని బైలేబియల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప, బ, మ, వ. ఇవన్నీ చూడండి, ఈ 4 పదాలు పలకాలంటే మనకు 2 పెదవులు కలుసుకోవాలి. ప, బ, మ, వ. నెక్స్ట్ లేబియోడెంటల్. లేబియోడెంటల్ అంటే ఏమంటే అప్పర్ టీత్, తర్వాత లోయర్ లిప్ అండ్ అప్పర్ టీత్. పళ్ళు, కింది పెదవి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ, ఫ, ఫ. 2 పెదాలు కలుసుకోవడం లేదు, ఒక్క పెదవే పోయి పంటిని తగులుతుంది, అప్పుడు ఫ అని పలుకుతాం. ఫ, వ. తర్వాత ఇంటర్డెంటల్ అంటే 2 డెంటల్స్ అంటే లోయర్ డెంటల్, అప్పర్ డెంటల్. కింది పండ్లు, పై పండ్లు 2 దగ్గరికి వస్తాయి. దగ్గరకు వచ్చి నాలుక మధ్యలో నుంచి వస్తూ ఉంటాం. స, జ,
స జ ఇది ఇంటర్డెంటల్ అంటాం. దెన్ ఆల్వేలార్ అంటే కొద్దిగా వెనక్కి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సాఫ్ట్ ప్యాలెట్ అని చెప్పుకున్నాం కదా. ఆల్వేలార్ ట డ స జ న ల. ఓకే, దెన్ ప్యాలెటల్ అంటే చూడండి ష, ఇంకా వెనక్కి అన్నట్టు. వీలార్ ఆల్వేలార్ ఇట్లా. జ చ జ ర య. నెక్స్ట్ ఇది జా, ఇది యా, ఇది జా కాదు యా. ఓకే, జే సౌండ్ వచ్చి యా. ఇది రా, ఇది జా. ఇవన్నీ మనం ఇంకా డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. బిఫోర్ దట్ వన్ వీలార్ అంటే ఇంకా వెనక్కి అన్నట్టు. క గ వ. దెన్ గ్లాటల్లో హా ఒకటే ఉంది, ఇది ఇంగ్లీష్లో లేదు, ఇది వదిలిపెట్టండి. హా. ఓకే, ఇవన్నీ. ఇంకా తర్వాత స్టాప్స్ అంటే ఏమంటే గాలిని పూర్తిగా ఆపేయడం, మేనర్ ఆఫ్ ఆర్టికులిజం. గాలిని పూర్తిగా ఆపేస్తాం, పూర్తిగా ఆపేసి ఒకేసారి బయటకు వచ్చేస్తుంది. దాన్ని ప్లాజివ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పా అనే సౌండ్ పలికేటప్పుడు చూడండి, గాలి పూర్తిగా ఆపేసాం, ఆపేసి ఒకటేసారి ఒక బాంబు లాగా ఎక్స్ప్లోడ్ అవుతుంది. మీరు నోటి ముందర చేయబెట్టుకోండి, ఇలా చేయబెట్టుకోండి, పా పలకండి, పా. గాలి చూడండి ఎలా కొట్టినట్టు వస్తుంది కదా, అంటే ఒకేసారి ఆపి బయటకు వస్తుంది. అందుకే దీన్ని ప్లాజివ్స్ అంటారు. అదేవిధంగా బాగుడా భ, ఇంకా వాయిస్డ్ అంటే పా అనేది వాయిస్లెస్, బా అనేది వాయిస్డ్. ఇంకా నెక్స్ట్ ఫ్రికటివ్ సౌండ్ అంటే ఫ్రిక్షన్. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా ఈ సౌండ్స్ అన్నీ కూడా మనం సౌండ్స్ ఒకటేసారి, గాలి ఒకేసారి ఆపి బయటకు వస్తుంది. ఫ భ ట ఢ క గ పా బా టా డా కాగా, వీటిని ప్లాజివ్స్ అని చెప్తాం. ఇంకా ఫ్రికటివ్స్ అంటే ఏమిటంటే ఫ్రిక్షన్, ఒక రకమైన ఫ్రిక్షన్. అంటే ఒక టైరు సన్న రంధ్రం అయింది అనుకోండి, లేకపోతే బెలూన్ కి సన్న రంధ్రం అయింది అనుకోండి, గాలి ఎలా వస్తుంది, అని వస్తుంది కదా. ఆ విధంగా మనం గాలిని సన్నగా బయటకు వదులుతాం అన్నట్టు, అప్పుడు వచ్చే సౌండే ఫ్రికటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫా చూడండి, ఫా అన్నప్పుడు గాలి మొత్తం ఆపడం లేదు, మనం గాలిని కొద్దిగా ఆపి కొద్దిగా గాలి ఎస్కేప్ అవుతూ ఉంటుంది, కొద్దిగా లీక్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ సౌండ్స్ అన్ని కూడా అవే లీక్ అయ్యే సౌండ్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ వ, ఫ వ, తర్వాత స జ, స జ, ష జ, హ. ఓకే, నెక్స్ట్ అఫ్రికేట్స్ అంటే ఏమంటే కొద్దిగా ఇది రెండు మిక్చర్ ఆఫ్ స్టాప్స్ అండ్ ఫ్రికటివ్స్. గాలి ఆగినట్టే ఉంటుంది కానీ